మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం సృష్టించారు? మీ పొలిటికల్ మైలేజ్ కోసమా? మీ రీల్స్ కోసమా? మీకు ఎలాగో మంచి పేరు ఉంది, రీల్ స్టార్ బోడే ప్రసాద్ గారని. ఎందుకనంటే మీరు మంచి నటనా చాతుర్యం కలిగినటువంటి వ్యక్తులు, మేమేం కాదంట్లా. ఎందుకంటే మీరు ఇన్స్టామార్ట్లో రీల్స్ చేస్తారు, ఒక రోజు వెళ్ళి ఇంకేదో మీకు చేసే విధానం చాలా గొప్పగా చెప్పుకోవాలి. కానీ మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి. భావిద్దాం కాసేపు. మీకు నేను రిలీజ్ అయ్యి వస్తున్నాం, మీకు అసలు ఏం సంబంధం? మీరు అసలు అక్కడ ఎందుకు మోహరించారు? మీ పార్టీ నాయకుల్ని నువ్వు నిక్కరేసుకుని అక్కడ నుంచుని, నువ్వు ప్లే బాయ్ లాగా అక్కడ నుంచుని వాళ్ళందరినీ రాళ్ళు రప్పలు టమాటాలు కోడిగుడ్లు ట్రేలు పెట్టి ఎందుకు కూర్చున్నావు అని అడుగుతున్నా. నువ్వు శాసనసభ్యులు కదా, మీకేంటి అవసరం అని అడుగుతున్నా. మేము ఏదైనా మున్సిపాలిటీలోకి రావాలంటే పాస్పోర్టు వీసా తీసుకుని రావాలా? ఇదేనా మేము రావాలా? నువ్వు ఎందుకున్నావు అక్కడ? నేషనల్ హైవేల మీద మేము తిరిగే స్వేచ్ఛ లేదా? నిన్ను చూస్తే పరిగెత్తాలా మేము? ఎందుకు పరిగెత్తాలి? మేమేం తప్పు చేసామని నిన్ను చూస్తే భయపడాలి? మిమ్మల్ని ఎందుకు భయపడాలి? ఎందుకు భయపెడుతున్నావు నువ్వు? రాళ్ళు రప్పలేసి రౌడీజానికి స్వస్తి చెప్పు. నీ ఉడత ఉప్పులకి బెడుదులకి ఎవడు బెదరడు, అది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రేమతో గౌరవంతో ఎవరినైనా ఏదైనా సాధించగలం. బెదిరించి ఏమీ చేయలేవు, మమ్మల్ని బెదిరించి ఏమీ చేయలేవు. చక్కగా ఏమైనా ఉంటే చెప్పు, వింటాం. మాకేదైనా ఉంటే చెప్తాం. నేను ఎల్ఓసీల్లో మీరు అడిగిన దానికి కరెక్ట్గా చెప్తున్నానన్న. ఈ ఆరోగ్యశ్రీ తీసేసిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేను వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడి పెట్టించినటువంటి పరిస్థితి. ఆయన నిరాకరిస్తే, మా పార్టీ క్యాడర్కి నిరాకరిస్తే, నేను గౌరవ ఎంపీ గారితో మాట్లాడి 2 ఎల్ఓసీలు ఇప్పించుకున్నాం. మాకు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నా. నువ్వెందుకు కక్ష సాధిస్తున్నావు అని అడుగుతున్నా. నువ్వు ప్రజాప్రతినిధి కాదా అని అడుగుతున్నావు. నువ్వు ప్రజాప్రతినిధి అయ్యుండి, ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టాలి, మన సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలి. నువ్వు ఇవాళ కూడా ఈ పార్టీ అనే పేరుతో నువ్వు ఎమ్మెల్యేని పదవి కూడా వెన్ను తెచ్చే విధంగా కాకుండా నువ్వు దౌర్భాగ్యంగా పనిచేస్తున్నావు. మార్చుకోకపోతే నీ కర్మ. నీ యొక్క విచిత్రమైన శాస్త్రం వల్లనే నన్ను ఎమ్మెల్యేని చేస్తావు. నాకేం పెద్ద గొప్పగా నేనేమి చేయవసరలా. నీ విచిత్రమైన ఆశల వల్ల నన్నే చేస్తావు నువ్వు. దానికి ఒక భాష ఉంటుంది, అంతేగాని ప్రతిసారి కూడా నిన్న ఏం జరిగిందో నాకు తెలుసు, మీ నాయకులు ఏమి బుద్ధి పెట్టారో ఏం చెప్పారో నాకు తెలుసు. నిన్న జరిగిన సంఘటన మళ్ళీ చెప్తా ఉన్నా. ఏంటి రీల్ స్టారు? సోషల్ మీడియాలో మనం చేసుకుని చెప్పుకుంటాం, నటిస్తున్నానంట. అంటే ఇవన్నీ నటనలు కదా ఏంటో అంట, ఇప్పుడే మొదలంట. ఏంటి నువ్వు చేసేది? నేను రోజు నీ ఊరొస్తా, అదిగో ఇక్కడ ఎవడు ఉడతోపులకి బెదిరేవాడు లేడు. ఏంటో కాలం ఎప్పుడు ఉంటాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయినంత మాత్రాన్ని ఇంట్లో దాక్కునే రకం కాదు. 5 ఏళ్ళు రోడ్డు మీదే ఉన్నాం, కార్యకర్తలందరం. ఏం భయమా మాకేమన్నా? ప్రాణాలు తీస్తావా? నీకులాగా మేము అసభ్యకరంగా ఏ రోజు మాట్లాడలేదే. విధానపరంగా ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయో ప్రభుత్వానికి గుర్తు చేసాం. ఏంటో గుర్తుంచుకోవాలంట. ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. నువ్వేదో ఏ రూపేసి గుర్తుంచుకో. ఇక్కడ ఏదో నువ్వు చెప్పగానే ఇక్కడ ఏదో వణికిపోయి మేము ఇళ్లలో దాక్కుంటాం అనుకుంటున్నాము. ఎట్లాగో మీ పార్టీకి పుట్టగతులు లేవు. ఇది కాదు, ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. నిన్న అరెస్ట్ చేస్తూ ఉంటే రీల్ తీసి పెట్టలేదా? రీల్ స్టార్ అంట. నేను రీల్ స్టార్ని కాదు, రియల్ స్టార్ని. గుర్తుంచుకో. ఎక్కడా కూడా నటించడం నాకు చేత కాదు. నటించడం చేత అయితే నేను ఇంకా నటించకపోవటం వలన చాలా నష్టపోయాను. కానీ నటించకుండా మామూలుగా మాట్లాడటం వల్లనే నేను అందుకే చెప్తా ఉన్నా, నిజంగా రీల్ స్టార్ని అయితే ఈ నీ అనహమాలు కూడా ఎవరు ఉండరు.
ఒకటే చెప్తా ఉన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, ఆయన ఏది చేస్తే అది ఆహా ఓహో అనొద్దు. మా వాళ్ళు కూడా ఉన్నారు, నాకు చెప్తారు, ప్రసాద్ గారు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది తప్పేమోనండి అని. నేను సరి చేసుకోవడానికి ఉన్నా. ఏదైనా ఇష్యూ వస్తే మా సీనియర్లు ఉన్నారు ఇక్కడ, చర్చించుకుంటాం. ఆఖరికి ఏదైనా ప్రెస్లో మాట్లాడాలన్నా చర్చించుకుంటాం. కనీసం నీ తండ్రి మాటేనో, నీ సహచరుల మాటేనో, నీ పార్టీ సీనియర్ల మాటేనో, నోటంటావు బూతులు మాట్లాడతావు, నిర్కుష్టుడు అంటావు, దౌర్భాగ్యుడు అంటావు, లేకపోతే నీకు నోటికి వచ్చిన భాష మాట్లాడతావు. అది ఆరంభం అంట. నేను చెప్తా ఉన్నా, ఆరంభం కాదు. మేము ఎప్పుడు కూడా ఆరంభంలోనే ఉంటాం, ముగింపులో ఉండం. ఏదొచ్చినా చాలా ఉన్నాయి నువ్వు చేసిన రీల్స్ కూడా. ఇవన్నీ నీకు కనపెడతలేదా నువ్వు పెట్టే పోస్టులు ఇవన్నీ? కాబట్టి ఇక 3 సంవత్సరాల సమయం ఉంది ప్రజలకి. నేనంట ఆయన ఎమ్మెల్యేని చేసేస్తానంట. నేను ఎమ్మెల్యేని చేయటం కాదు, ప్రజలు చేయాలయ్యా. మనం మంచి చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు. నేను చేయను, నేను ఓట్లేను. నువ్వే చేసేటట్టున్నావు, మళ్ళీ 1,00,000 మెజార్టీకి తీసుకెళ్ళేటట్టున్నావు. కానూరులో ఉమ్మొస్తున్నారన్న చేసిన పనికి ఒకసారి కనుక్కో. మనం ఏ పని చేసినా కొంతమందితో మాట్లాడుకోవాలా, నేను చేసింది తప్ప ఒప్ప అని. కనీసం ఆలోచన జ్ఞానం కూడా లేదు. ఇకనైనా ఏమండి చక్రవర్తి గారు మార్చుకోండి.